ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ పి సంపత్ కుమార్ ఆదేశాల మేరకు జీవీఎంసీ 2వ జోనల్ కమిషనర్ ఫణిరామ్ ఆధ్వర్యంలో శనివారం 6వ వార్డు పరిధిలోని బక్కనపాలెం లచ్చిరాజు లేఅవుట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జీవీఎంసీ ఉద్యోగులు, సచివాలయం, అవుట్ సోర్సింగ్ సిబ్బందితో స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం జోనల్ కమిషనర్ మాట్లాడుతూ కొత్త సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ వరకు నెలలో ప్రతి 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర దివస్ గా ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగులు తాము పాటిస్తూ ప్రజలను, స్థానిక ఎన్జీఓస్ ని కూడా ఇందులో భాగస్వామ్యం చేసేందుకు కృషి చేయాలని కోరారు. వచ్చే నెల ఫిబ్రవరి 3వ శనివారం జరిగి ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో ఉద్యోగులు స్వచ్ఛందంగా పాల్గొని పార్కులను చెత్తను తొలగించి పరిసర ప్రాంతాలను శుభ్రపరిచారు. ఉద్యోగినులు ముగ్గులు వేసి ఉద్యానవన ప్రాంగణాన్ని అలంకరించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ 6వ వార్డ్ శానిటరీ ఇన్స్పెక్టర్ కె సీతారాం, వర్క్ ఇన్స్పెక్టర్ సి రాజు, అప్పల్ రెడ్డి, 6వ వార్డ్ జీవీఎంసీ ఉద్యోగులు, సచివాలయం సిబ్బంది, అవుట్ సోర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు. రాళ్ళు కూడా తీసేయండి, రాళ్ళ పెక్కలు కూడా ఉన్నాయి, తీసేయండి. అవి కూడా పుల్లలు హలో 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 ఈ రాళ్ళు కూడా రాళ్ళ పిక్కలు కూడా ఉన్నాయి, పుల్లలు నా పరిసరాల శుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా చేస్తానని, స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈరోజు శుభ్రత పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందు అడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దునట్టు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ విశాఖ, స్వచ్ఛ దివస్.